అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయెను. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఎప్పుడు జరిగింది ఈ రివైవల్ అని అంటే, ఎప్పుడు జరిగింది ఈ నిజమైన ఉజ్జీవపు కార్యం అంటే, పౌలు, అపోస్తలుడైన పౌలు బోధించిన తర్వాత, ఆయన బోధించడమే కాదు, ఆయన జీవితం ద్వారా అంత ప్రభావం, అంత శక్తి అంతగా కనపరచబడుతున్నప్పుడు వీరు అనుకున్నారు, మేమెందుకు ఈ మాంత్రిక విద్యను అభ్యసిస్తున్నాము, మేమెందుకు ఈ దురాత్మల్ని కోరుతున్నాము. వీ వాంట్ ద సేమ్ పవర్, వీ వాంట్ ద సేమ్ స్పిరిట్, వీ వాంట్ ద సేమ్ గాడ్స్ స్పిరిట్ ఇన్ అస్. ఈ మాంత్రిక శక్తులు వేస్ట్, ఇవన్నీ వ్యర్థము అని చెప్తూ ఏం చేస్తారంట, వారిలో జరిగిన నిజమైన ఉజ్జీవ కార్యాన్ని బట్టి వారుకున్న పుస్తకాలన్నీ, అందరూ వారు చదివిన పుస్తకాలు, వారు వాడిన పుస్తకాలు, ఆ చీకటి శక్తులకి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా తెచ్చి ఒక పెద్ద కొండలాగా చేసి దాన్ని కాల్చివేశారంట. వాటి వెల ఏంటిదంటే, రూపీస్లో చూసినట్లయితే 4 కోట్ల వెల కలిగిన పుస్తకాలంట. అంటే అంతంత పెట్టి మాంత్రిక విద్య అభ్యసించేవారంట. ఎందుకంటే దే వాంటెడ్ ద సూపర్ న్యాచురల్ పవర్, మాకు కావాలి అటువంటి శక్తి అని. కానీ ఎప్పుడైతే వెన్ దే సా ద రియల్ పవర్, నిజమైన దేవుని శక్తి చూసారో, ఇదంతా వ్యర్థం, ఇదంతా వేస్ట్ అని ఉజ్జీవము వారిలో జరిగి, ఆత్మకార్యము వారిలో జరిగి, అన్నిటిని ఎంత వెల అయితే ఏంటి, వి విల్ బర్న్ ఇట్ డౌన్ అని దే బర్న్ట్ ఇట్ డౌన్. టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు డూ ద సేమ్. మీ గృహములో, మీ కుటుంబంలో, లేకపోతే మీ దగ్గర ఏమైనా అనవసరమైన, అపరిశుద్ధమైన, అపవిత్రమైన వస్తువులు ఉన్నట్లయితే తీసి కాల్చి పడేయండి అని దేవుడు అంటున్నాడు. బర్న్ ఇట్ డౌన్, వీ డోంట్ నీడ్ ఇట్. You know, the enemy can enter into your life through things, objects. మనం వాడే ఆబ్జెక్ట్స్. చాలామంది పుస్తకాలను పట్టుకుంటూ ఉంటారు, అపవిత్రమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరో అన్యులు వచ్చి ఏదో ఇస్తుంటే, పర్లేదులే, దేవుడు ఏదైనా తినమన్నారు కదా, ఏదైనా పరిశుద్ధమే, మనము దేవునికి స్తుతించి మనం తింటే అది పరిశుద్ధమైనదని ఆ పూజలు చేసిన, లేకపోతే అపవిత్రమైన ఆహారాలు తీసుకొని తింటూ ఉంటారు. జాగ్రత్త, అపవాది మీ లోపలికి ప్రవేశించే అవకాశం ఎంతగానో ఉంది. ఎన్నోసార్లు చెప్పినట్టున్నారు దైవజనులు, ఏంటిదంటే వారికి తెలిసిన, లేకపోతే వారి బంధువులు ఒకరోజు ఇలాగనే ఏముందిలే అని తన స్నేహితులతోటి ఏదో పార్టీకో దేనికో వెళ్ళింది. అక్కడ చాతబడి చేసిన ఒక వ్యక్తి చాతబడి చేసి ఆ పౌడర్ తన డ్రింక్లో కలిపి ఎప్పుడైతే తనకిచ్చాడో, అప్పటి నుండి తనలో 7 దురాత్మలు ప్రవేశించి ఇంచుమించు 9 సంవత్సరాలు దాని ద్వారా పీడించబడి, అసలు అర్థం కాలేదు ఏంటి, నేనేంటి ఆ వ్యక్తి వెనకాల. అప్పటి వరకు నేను వ్యక్తి వద్దు అనుకున్న ఆ స్త్రీ ఆ వ్యక్తి వెనకాలే వెళ్తూ ఆ వ్యక్తియే కావాలంటూ, అంటే భయంకరంగా మనము ఏది పుచ్చుకుంటామో, ఏ వస్తువులు పట్టుకుంటామో, ఏదైతే చేస్తూ ఉంటామో దానికి మన జీవితం పైన ప్రభావితం ఉందని గ్రహించాలి. ఏంటి ఆ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి? అపవిత్రమైన వస్తువులు పర్లేదు, ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? లేకపోతే అది మీకు పెద్ద నష్టానికే. కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు చాలామంది, ఇది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా యూస్ఫుల్ ఉంటుందని. దయచేసి ఏం తీసుకోకండి. అంటే ఏది తీసుకొద్దు అనట్లేదు. మీకు తెలిసినట్లయితే అది అపవిత్రమైనది, లేకపోతే అది ఆ విగ్రహాలకి ఇచ్చినది, లేకపోతే దీనికి చాతబడి శక్తుల ప్రభావం ఉన్నట్లయితే, లేకపోతే చాలామంది రిలీజియస్ బుక్స్, వేరే మతస్థుల బుక్స్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు, వాటి బొమ్మలు ఇంట్లో ఉంటుంటే జాగ్రత్త, అవన్నీ తీసి కాల్చివేయండి, కాల్చివేయండి, కాల్చివేయండి. బర్న్ ఇట్ డౌన్, బికాస్ డోంట్ గివ్ ద ఎనిమీ రూమ్ ఇన్ యువర్ హౌస్ త్రూ థింగ్స్. చూడండి, అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 12వ వచనం చూద్దామా. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. మరలో ఒకసారి చదువుతాను చూడండి. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అపోస్తలుడైన పౌలు గురించి. అతని శరీరంలోకి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అంటే ఏం చేస్తారంటే తెలుసా అండి, ఎంత ఆశ్చర్యం, ఎంత శక్తివంతుడు మన దేవుడు అంటే, పౌలు కట్టుకున్న బెల్ట్స్, నడికట్లు, ఆయన వేసుకున్న వస్త్రాలు,
ఏం చేశారంటే మనుషులు ఎంత డెస్పరేట్, ఎంత ఆసక్తి, విడుదల పొందాలని, స్వస్థత పొందాలని ఎంత ఆసక్తితో ఉన్నారంటే ఒకవేళ ఆ రోగిగ్రస్తులు రాని ఎడల రాని పక్షాన వీళ్ళేం చేసేవాళ్ళంటే హ్యాండ్ కర్చీఫ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేతుకున్న ఏదైనా బట్టలు కానివ్వండి, ఆయనకి అవి తీసుకెళ్ళి ఆయనకు అంటించేవారంట, ఆయనని తాకేలాగా చేస్తారంట. ఆయనను తాకినవి మరలా తీసుకెళ్ళి రోగిగ్రస్తుల దగ్గర, దయ్యాలు పట్టిన వారి దగ్గర తీసుకెళ్తే ప్రతి ఒక్కరు విడిపించబడ్డారంట, స్వస్థత పొందారంట. అంత ప్రభావం. కెన్ యూ అండర్స్టాండ్ ఇట్? అందుకని అంటాము ప్రతిదీ కూడా దేవునికి ప్రతిష్ఠించండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా దేవునికి ప్రతిష్ఠించండి. దేవునికి ఇష్టం లేనివి, దేవునికి విరుద్ధమైనవి, దురాత్మలకి, విగ్రహాలకి అర్పించినవి, సమర్పించినవి దయచేసి మన గృహములో చోటు లేదు అని బాగా స్కాన్ చేయండి. ఎన్ని సంవత్సరాల నుండి మీ ఇంట్లో సామాన్లు ఉన్నాయండి, వాడని సామాన్లు? చెప్పండి, ఆలోచించండి, నవ్వకండి, మోమాట పడకండి. ఎన్నో సంవత్సరాలు అలాగనే ఉంటాయి. వాడతారా? లేదు. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అవుతాయో, ఎప్పుడైనా అవసరానికి వస్తాయేమో అని అంటారు, కానీ అది జీవితంలో వాడినట్టే ఉండదు కదా. అట్లాంటివి దయచేసి తీయండి. ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమో, ఏది ముఖ్యమో అదే పెట్టుకోండి ఇంట్లో. చెత్త వద్దు. దేవుని సన్నిధి ఉండాలని. క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్నాడు. అక్కర్లేని వస్త్రాలు, అక్కర్లేని వస్తువులు, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని పుస్తకాలు, అక్కర్లేని పోస్టర్లు, మ్యాగజైన్లు ఉన్నాయా? చాలామందికి ఇదొకటి, మ్యాగజైన్స్ కదండి. భయంకరమైన అశ్లీలమైన కార్యాలున్న మ్యాగజైన్స్ బట్టి కూడా దురాత్మలు ప్రవేశిస్తాయి, తెలుసా మీకు? ఇప్పుడు ఎవరికి మ్యాగజైన్స్ రావట్లేదేమో, ఎందుకు? చేతిలోనే ఉంది కదా అసలైనది. కానీ చెప్తున్నాను ఏంటిదంటే, మనం ఏది చూసినా, ఏది చేసినా, అందుకనే పౌలుని ముట్టుకున్న వస్త్రాలు, హ్యాండ్ కర్చీఫ్స్ అది తిరిగి తీసుకెళ్తే దాంట్లో కూడా శక్తి ఉందంట. అటువంటి శక్తి నిజంగా ఎంత గొప్ప శక్తి అండి. సో గాడ్ ఇస్ సేయింగ్, ఐ కెన్ యూజ్ ఈవెన్ ద ఆబ్జెక్ట్స్ టు డిస్ప్లే మై పవర్. వస్తువుల్ని కూడా వాడుకొని ఐ కెన్ డిస్ప్లే మై పవర్. నా శక్తిని నేను కనపరచగలుగుతాను.